సో నెక్స్ట్ ట్యాక్సెస్, పన్నులు. సో చోళుల టైంలో ఎటువంటి పన్నులు ఉండేవి? సో పన్నులు. సో ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉండేవి అనమాట, స్థిరంగా ఉండేవి. సో ట్యాక్స్ రేట్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ది ఫెర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ అండ్ స్టేటస్ ఆఫ్ ది ల్యాండ్ హోల్డర్. సో చోళ్ళేం అంత క్రూరులేం కాదు, పన్నులు చాలా మంచి దశలోనే వేశారనమాట వాళ్ళు. అంటే ఎవరికైతే పంటలు పండే భూమి ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి వేశారు. అంటే మనకి పంటలు ఎలా ఉంటాయి? ఒకటి ఫెర్టిల్ ల్యాండ్ ఉంటుంది, అంటే పంటలు పండేది. ఇంకోటి అన్ఫెర్టిల్ ల్యాండ్ ఉంటుంది. సో ఫెర్టిల్ ల్యాండ్ కానిది ఇన్ఫెర్టిల్ ల్యాండ్ అంటారు కదా. సో అంటే పంటలు పండేది, సో పంటలు పండనిది, ఇలా ఉంటాయి. వీళ్ళ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. ఇంకొకటి భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. భూమి లేని వాళ్ళు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ప్రజలే చేయలేదనమాట. కాబట్టి పన్నులు అనేవి ఫిక్స్డ్ గా ఉండేవి, స్థిరంగా ఉండేవి. అలానే ఈ పన్ను కూడా ఎవరి మీద వేసేవాళ్ళు అంటే ఫెర్టిలిటీ ఆఫ్ ది సాయిల్, ఎక్కడైతే సారవంతమైన భూములు పంటలు పండుతాయో వాళ్ళ మీదే పన్నులు వేసేవాళ్ళు. అలానే భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ మీదే పన్నులు వేసేవాళ్ళు అనమాట. కాబట్టి రాసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ రాసుకోండి, ఇదే సెంటెన్స్ రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. పన్నులు స్థిరంగా ఉండేవి, స్థిరమైన పన్నులు ఉండేవి. స్థిరమైన పన్నులు అంటే ఫిక్స్డ్ అనమాట, వాళ్ళు చేంజ్ చేయరు మళ్ళీ. సో స్థిరమైన పన్నులు ఉండేవి. సారవంతమైన భూమి కలిగిన, ఇవి సారవంతమైన భూమి కలిగిన వారిపై, ఇవి సారవంతమైన భూమి కలిగిన వారిపై వేసేవారు, విధించేవారు అన్నమాట. విధించేవారు అంటే ట్యాక్స్ అనేది అందరు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ భూమి ఉండి అది కూడా సారవంతమై ఉండాలి. ఇప్పుడు మీకు భూమి ఉంది, పంటలు పండట్లేదు అనుకోండి, మేమే ట్యాక్స్ వేయరు. అంటే దాని అర్థం ఏంటి? మంచి పాలన అని చెప్పేసి కదా, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నారని చెప్పేసి చోళులు. సో అందుకే అన్ని సంవత్సరాలు పరిపాలించారు చోళులు. చోళులు అన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు, ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు ఎవరు కూడా. సో కులోత్తుంగ చోళ వచ్చేంత వరకు, సో చివరి చాళుక్య చోళరాజు అంటే చాళుక్యులు చోళులకు సంబంధించిన వ్యక్తి అనమాట అతను. చాళుక్య రాజే అంటే చోళుల యొక్క లేడీకి పుడతాడు, లేడీ చాళుక్య రాజు మెన్కి. సో కాబట్టి కులోత్తుంగ చోళ వచ్చిన తర్వాతే ఈ వైష్ణవిజము, ఈ తర్వాత మనకి శైవిజం మధ్య గొడవలు అన్నీ జరుగుతాయి. కానీ సో అంతకు ముందంతా కూడా ప్రజల సంక్షేమం కోరుకునేవాళ్ళు వీళ్ళు ఎక్కువ. అందుకే విలేజ్ లెవెల్లో కూడా పంచాయతీ తీసుకొచ్చారు, అంటే ప్రజల యొక్క సంక్షేమం అనేది బాగుండాలని. ట్యాక్స్లు అనేవి ఓన్లీ ఎవరికైతే భూములు ఉంటాయి, పంటలు పండే భూములు ఉన్న వాళ్ళకి మాత్రమే పడేదన్నమాట. సో నెక్స్ట్ ద టెంపుల్స్ అండ్ ది బ్రాహ్మిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది పేయింగ్ ట్యాక్సెస్. సో అక్కడ చోళ సామ్రాజ్యంలో ఉండే ఏ టెంపుల్ అయినా సరే, ఇప్పుడు మనకి టెంపుల్స్ ఉన్నాయి, ఎండోమెంట్ ఉంటుంది. సో ఎండోమెంట్ ఏం చేస్తారు? టెంపుల్కి వచ్చిన డబ్బు మొత్తం కూడా గవర్నమెంట్ దొబ్బేస్తుంది, అవునే కదా, గవర్నమెంట్ తీసుకెళ్ళిపోద్ది మొత్తం కూడా. అందులో మొత్తం మళ్ళీ రిటర్న్ ఇస్తారంటే ఎవరు? సో కొంత మొత్తంలో మాత్రం గుడికి ఇస్తారు, మిగతా అంతా ఎవరు ఏమి చేస్తారో తెలియదు. సో కాబట్టి వీళ్ళైతే కంప్లీట్గా టెంపుల్స్, ఆలయాలకి, బ్రాహ్మిన్స్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేశారు. సో కాబట్టి రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి లైను. ఆలయాలకు బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఉండేది. ఆలయాలకు బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఉండేది. పన్ను మినహాయింపు వచ్చేసి ఒకటి బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులు, మూడు వచ్చేసి ఆలయాలు. సో వీళ్ళిద్దరికి పన్ను మినహాయింపు అనమాట. సో నెక్స్ట్ చూడండి కొన్ని టెర్మినాలజీస్, ఇవి ఇంపార్టెంట్ అడుగుతాడు. సో ఇరయి, కదమై, ఓపతి. సో ప్రైమరీ ల్యాండ్ ట్యాక్సెస్ లీవ్డ్ ఆన్ ది ల్యాండ్ లార్డ్స్, అంటే భూస్వాములు వేసే పన్నులు అనమాట. కాబట్టి రాసుకొని తెలుగు మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి ల్యాండ్ ట్యాక్సెస్ లీవ్డ్ ఆన్ ల్యాండ్ లార్డ్స్, ల్యాండ్ ట్యాక్సెస్ లీవ్డ్ ఆన్ ది ల్యాండ్ లార్డ్స్ అని కోణం పెట్టుకొని ఈ టెర్మినాలజీస్ రాసుకోండి. భూస్వాములపై వేసే పన్నులు, ల్యాండ్ లార్డ్స్ మీద వేసే ట్యాక్స్. ల్యాండ్ లార్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది కల్టివేటర్స్, గుర్తుపెట్టుకోండి. కల్టివేటర్స్ అంటే ఎవరు? రైతులు, చిన్న చిన్న రైతులు ఉంటారు, పెద్ద రైతులు ఉంటారు. ల్యాండ్ లార్డ్స్ అంటే కొన్ని వందలు వేల ఎకరాలు ఉంటారు, భూస్వాములు, జమీందారులు అంటారు కదా, సో వాళ్ళనమాట. సో భూస్వాములపై వేసే ట్యాక్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఇరై. సో మీకు టెర్మినాలజీస్ లో టీ అని ఇవ్వచ్చు, టీ అని ఇవ్వచ్చు, రేపు ఒకటి అనవచ్చు లేదా ఒకటి అనవచ్చు, ఎలా ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నార్త్ లో మనం టీఏ పెడతారు వాళ్ళు, మనం టీహెచ్ఐ పెడతాం సౌత్ లో, గుర్తుందా మీకు? కాబట్టి ఎగ్జామినర్ క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు టీహెచ్ఐఎన్ లాగా ఇవ్వచ్చు, టీఐని ఇవ్వచ్చు, కాబట్టి గుర్తుపెట్టుకోండి అదొకటి. కాబట్టి ఇరయి, కదమై, ఓపతి అనేవి ఓన్లీ భూస్వాముల మీద మాత్రమే, రైతుల మీద కాదు, ల్యాండ్ లార్డ్స్ అనమాట, భూస్వాముల మీద మాత్రమే వేసేది. సో భూస్వాములు అంటే మినిమం వాళ్ళకి 100 ఎకరాస్ పైన ఉంటాయి. సో 100 ఎకరాస్ ల్యాండ్ ఉంటాయి అనమాట అప్పట్లో. సో 1000 ఎకరాలు కూడా భూస్వాములకు ఉండేది అప్పట్లో, ఓకేనా. మనకు ఉంటారు కదా జమీందారులు, సో విజయనగరం జమీందారులు, వెంకటగిరి, వాళ్ళకి హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఎకరాస్ ల్యాండ్స్ అనేవి ఉంటాయన్నమాట అప్పట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కడిమై. సో కడిమై అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, కడిమై denotes the labor service tax levied on the cultivators actual produce of the land. సో ఇది ఈ కడిమై అనేది భూస్వాములు వేసే ట్యాక్స్. ఈ ఓపతి, ఇరై ఉన్నాయి కదా కడిమై, ఈ మూడు భూస్వాములు వేసేది. ఇందులో కడిమై మాత్రం, సో ఒక కడిమై ఉంది కదా, సో ఇది మాత్రం మనకి ఎక్కడ వేసేవాళ్ళంటే లేబర్ ఆర్ సర్వీస్ ట్యాక్స్ లీవ్డ్ ఆన్ ది కల్టివేటర్స్ యాక్చువల్ ప్రొడ్యూస్ ఆఫ్ ది ల్యాండ్. ఇది ఒక్కటి ఎగ్జామ్షన్ ఏంటంటే ల్యాండ్ లార్డ్సే కాకుండా మిగతా రైతులు అనమాట, ఎవరైతే పండిస్తున్నారో పండించే రైతుల మీద కూడా వేసేవాళ్ళు. సో కాబట్టి రాసుకోండి సపరేట్ గా కడిమై, ఇది సపరేట్ కడిమై. సో కడిమై అనేది ఇది ఒక సేవా పన్ను అనమాట. రైతులపై వేసే కడిమై రాసుకో కదా, రైతులపై విధించే
సో రైతులపై విధించే సేవా పన్ను, రైతులు విధించే సేవా పన్ను. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, సర్వీస్ ట్యాక్స్ లీవ్డ్ అండ్ కల్టివేటర్స్. సర్వీస్ ట్యాక్స్ లీవ్డ్ అండ్ కల్టివేటర్స్ ఎంతవరకు చాలు. అదే మామూలుగా ఎక్కువగా ఈ టైంలో మనకి 1/6 అనమాట. 1/6 అంటే ప్రాపర్గా తెలియదు మనకి ఎంతని. ఎక్కువగా అప్పట్లో 1/6 అంటే రైతు పండించిన దాంట్లో 6 భాగాల్లో 1 భాగం అనేది రాజుకి ఇవ్వాలి, రాజధాన్యకరణకి ఇవ్వాలన్నమాట. సో అంటే సైన్యాన్ని పోషించడానికి వీళ్ళందరికీ. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టం మాయం డినోట్ ట్యాక్సెస్ ఆన్ ది వేరియస్ నాన్ అగ్రికల్చర్ ప్రొఫెషన్స్ అనమాట. నాన్ అగ్రికల్చర్ ప్రొఫెషన్స్ అంటే ఏముంటాయి? కాటేజ్ ఇండస్ట్రీస్, కళలు అంటే బొమ్మలు తయారు చేసేవాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు, కార్పెంటర్స్, గోల్డ్ స్మిత్, ఐరన్ స్మిత్, ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, చిన్న చిన్నవి ఉంటాయి కదా, అగ్రికల్చర్ పనిముట్లు తయారు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ మీద అనమాట నాన్ అగ్రికల్చర్ ట్యాక్సెస్. కాబట్టి రాసుకోండి పట్టం ఆయం, పట్టం మరియు ఆయం. సో పట్టం మరియు ఆయం అంటే వ్యవసాయేతర పన్నులు. సో వ్యవసాయేతర పన్నులు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, వ్యవసాయేతర పన్నులు. సో మీరు పట్టం ఆయం రాసుకొని నాన్ అగ్రికల్చర్ ట్యాక్సెస్ అని రాసుకోండి చాలు. నాన్ అగ్రికల్చర్ ట్యాక్సెస్ అంటే మిగతా ఏ ప్రొఫెషన్ అయినా సరే, కార్పెంటరీ కావచ్చు, పాటరీ కావచ్చు, మిగతా వాళ్ళ మీద వేసే పన్నులు అనమాట. అంటే ఇప్పుడు ఇరై, కడై, ఆ ఓపతి అనేవి ఎవరి మీద వేస్తారు? ల్యాండ్ లార్డ్స్ మీద వేస్తారు. ఇవి హైగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, మనీ ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి, ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ట్యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ నాన్ ప్రొఫెషన్ వీళ్ళు ఎవరు ఉంటారు? ఎక్కువగా లేబర్ ఉంటారు ఎక్కువగా. సో లేబర్ వర్క్స్ చేసే వాళ్ళు అంటారు. సో అవునే కదా, అప్పట్లో అంటే చిన్న చిన్న విలేజెస్లో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద ట్యాక్స్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. ట్యాక్స్ లెవెల్ అనేది ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ట్యాక్స్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది, పన్ను రేట్ అనేది తగ్గించుకుంటూ వస్తారు విలేజ్ని బట్టి. సో ఇట్లా అనమాట. అవునా కాదు? ఇప్పుడు బ్యాంక్ ఉంది ఎస్బీఐ. సో ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? సో 3000 వరకు ఉంటుంది, 2000 నుంచి. అదే మండలంలో ఉండే 1500 మినిమం మెయింటైన్ చేయాలి. విలేజ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అవునా కాదా? అంటే వాళ్ళకి ఎర్నింగ్స్ని బట్టి ట్యాక్స్ అనేది విధిస్తారు. ఇప్పుడు మనకైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. సో ₹1,00,00,000 వరకు ఒక ట్యాక్స్ ఉంటుంది, 1,00,00,000 పైన ఉండే వాళ్ళకి ఒక ట్యాక్స్ ఉంటుంది. సో మనకు 12.5 lakhs 7.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. 30 lakhs వరకు ఒక రేట్ ఉంటుంది, 50 lakhs ఒక మధ్యలో ఒకటి ఉంటుంది అనమాట. అట్లా అంటే ఎర్నింగ్స్ని బట్టి ట్యాక్స్ వేస్తారు. సో వీటిని మనకి కొన్ని ట్యాక్స్ అంటారు అనమాట వీటిని. ఇప్పుడు సిగరెట్ ఉంది, సిగరెట్ లెంత్ బట్టి వేస్తారు ట్యాక్స్. సిగరెట్ లెంత్ని బట్టి, విడ్త్ని బట్టి ట్యాక్స్ ఉంటుంది. సో అర్థమైందా? కొన్ని వెయిట్ని బట్టి, వస్తువు వెయిట్ని బట్టి కూడా మనం జిఎస్టీ పే చేస్తాం, కొన్ని ట్యాక్స్ ఉంటాయి అనమాట. సో అట్లా ఆ విధంగా ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. రాసుకున్నారా? పట్టం మాయం. సో పట్టం మాయం అనేవి నాన్ అగ్రికల్చర్ మీద వేస్తారు అనమాట. నెక్స్ట్ పాడి యాజ్ ఏ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ బై ది యూనిట్ కాల్ది కలం అని చెప్పేసి ఒక యూనిట్ ఉంటుంది. కలం అనేది ఒక ఆఫీస్ అనమాట. సో కార్యాలయం. కలం అనేది రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం కలం అని పెట్టుకొని ట్యాక్స్ కలెక్టెడ్. సో పాడి యాజ్ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ బై ది యూనిట్ అనమాట. అంటే వరి నుంచి, సో వరి పన్ను కలెక్ట్ చేసే అధికారం రాసుకోండి. మీరు తెలుగు మీడియం వాళ్ళు వరి పన్ను విధించే అధికారి, వరి పన్ను విధించే. అంటే ప్యాడీ ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? సౌత్ ఇండియాలో ఆబ్వియస్లీ వరే తింటారు అంతా. సో వరి పంటను పండించుకొని తింటారు కదా, బియ్యమే తింటారు. సో ఎవరు రోటీ తింటారా? ఇక్కడ రోటీ బటర్ చికెన్ తింటారా? సౌత్లో ఉండదు, మొత్తం వరి రైసే తింటారు, తమిళనాడు కానీ ఎక్కడైనా. సో మొత్తం కాబట్టి ప్యాడీ అనేది, సో వరి అనేది ప్రధాన పంట అనమాట అప్పట్లో. సో కాబట్టి అందరూ వరి పంటనే పండించేవాళ్ళు. సో గోధుమలు ఎవరైనా పండిస్తారా సౌత్లో? ఎక్కడ చూడడం చాలా రేరు. సో కాబట్టి ఎక్కువ మన గోధుమలన్నీ కూడా నార్త్ ఇండియా నుంచే వస్తాయి. ఇప్పుడు మనకి పీడిఎస్ ఇస్తారు కదా రేషను. సో రేషన్లో కందిపప్పు ఇస్తారు, తెలుసా మీకు? కందిపప్పు మన ఇండియాది కాదు, అది ఘనా నుంచి వస్తుంది, మనకి ఆఫ్రికా ఘనా నుంచి వస్తుంది. సో మీ ఇంట్లో మీ మదర్స్ కూడా చెప్తుంటా చూడండి, సరిగా ఉడకట్లేదు, సరిగా అవ్వట్లేదు మనలాగాని. సో అది ఆఫ్రికా నుంచి వస్తాయన్నమాట, ఘనా, నైజీరియా నుంచి. ఎందుకంటే మన ఇండియాలో పప్పు ఎక్కువ తింటారు. సో దాల్ అనేది నార్త్ ఇండియన్స్ ఇండియాలో ప్రతి పార్ట్లో తింటారు. సో మనం పండించే పల్సెస్ అనేవి పప్పు ధాన్యాలు సరిపోవు మనకి. మనది లార్జెస్ట్ కన్జ్యూమర్, ప్రొడ్యూసర్ రెండు మనమే. ప్రపంచంలో ఎక్కువ పండించేది మనమే, తినేది కూడా మనమే అనమాట. షుగర్ కూడా అంతే, షుగర్ కూడా మనమే ఎక్కువ పండిస్తాము బ్రెజిల్ తర్వాత. మనకు సరిపోదు షుగర్, మళ్ళీ మనం బ్రెజిల్ నుంచి తెచ్చుకుంటాం. ఈ పప్పు అనేది ఆఫ్రికాలో పండిస్తారనమాట. ఆఫ్రికా, ఘనా, నైజీరియా క్లైమేట్ మన సేమ్ ఉంటుంది కాబట్టి పప్పు ధాన్యాలు అక్కడి నుంచి వస్తాయి. మీరు గమనిస్తే ఎప్పుడైనా రేషన్లో ఇస్తారు కదా, ఆ పప్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం పండించే పప్పుకి. చిన్నగా కొంచెం వెరైటీగా ఉంటుంది షేప్ కూడా. అవి మనకి నైజీరియా, ఘనా నుంచి వస్తాయన్నమాట. సో లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఆగిపోయాయి కాబట్టి అప్పుడు పప్పు ఇవ్వలేదన్నమాట రేషన్లో కొన్ని. సో కాబట్టి కలం అంటే ఏంటంటే వరి పన్ను, అంటే వరిని ట్యాక్స్గా తీసుకునేవాడు. సో అంటే దానిమైనా ఇవ్వచ్చు అప్పట్లో, లేదా మనీ రూపంలోనే ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ట్రేడ్స్ అనమాట, వ్యాపారం, వాణిజ్యం అని రాసుకోండి. వాణిజ్యం ఎలా జరిగేది? సో వాణిజ్యం అనేది వీళ్ళ టైంలో మ్యారిటైమ్ చూడండి, మ్యారిటైమ్ ట్రేడర్స్ కంప్రైజింగ్ ది వెస్ట్ ఏషియన్స్ ఇంక్లూడింగ్ జ్యూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. వీళ్ళు ట్రేడింగ్ అనేది ఎవరితో చేసేవాళ్ళు అంటే ఈ కమ్యూనిటీస్తో చేసేవాళ్ళు. అప్పట్లో కమ్యూనిటీసే కదా, ప్రాంతాన్ని ఎలా పిలిచేవాళ్ళు? ముస్లిం ప్రాంతము, నెక్స్ట్ జ్యూస్ ప్రాంతం, యూదుల ప్రాంతము, క్రిస్టియన్స్ ఇలా పిలిచేవాళ్ళు. సో కాబట్టి వీళ్ళ యొక్క ట్రేడ్ అనేది ఒకటి వచ్చేసి మ్యారిటైమ్ ట్రేడ్ అంటే సముద్ర వ్యాపారం, సముద్ర వాణిజ్యం లేదా
జల వాణిజ్యం అంటారు. సో వీళ్ళు ఎవరెవరితో చేశారంటే ఇది ఒకటే జ్యూస్ అనమాట. జ్యూస్ అంటే యూదులు. సో యూదులు ఎక్కడ ఉంటారు? ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్లో ఉంటారు. జ్యూస్ అంటే జుడాయిజాన్ని ఫాలో అవుతారు. సో చాలా మంది హిస్టోరియన్స్ జుడాయిజం నుంచే ఈ క్రిస్టియానిటీ అలానే ముస్లిమ్స్ అనేవి వచ్చాయని కూడా చెప్తారు. అంటే మదర్ రిలీజన్ అని చెప్పేసి పిలుస్తారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు. సో క్రైస్తవులు అంటే మనకి ఎక్కడుంటారు? యూరోప్లో ఉంటారు. సో యూరోప్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్ అంటే ముస్లిమ్సే, సేమ్ అంతేగా, పేరు అలానే ఉంటుంది ఇంకా. సో అదే రాసుకోండి. సో ముస్లిం, క్రైస్తవులు, యూదులు కాబట్టి రాసుకోండి. ఇది ఒక టెర్మినాలజీ ఉంటుంది దీనికి. సో ఒక టెర్మినాలజీ ఉంటుంది అనమాట. ఆ టెర్మినాలజీ రాసుకోవాలి. నేను చెప్పేంతవరకు ఎవరు రాసుకోవద్దు ఏమి, జస్ట్ వినాలి నేను చెప్పేటప్పుడు. రాసుకుంటారు మీరు, నేను చెప్పాను కదా. సో రాసుకోండి, టెర్మినాలజీ రాసుకోండి. అంజుమనత్తారు అని చెప్పేసి పిలుస్తారు. అంజుమనత్తారు అంటే జల వాణిజ్యం అని చెప్పేసి అర్థం. రాసుకోండి, ఇది రాసుకొని తర్వాత సముద్ర వాణిజ్యం లేదా జల వాణిజ్యం అని రాసుకొని, జల వాణిజ్యం బ్రాకెట్లో రాసుకోండి. దీనికి బ్రాకెట్లో సముద్ర వాణిజ్యం లేదా జల వాణిజ్యం అని రాసుకోండి. అంటే సముద్రం ద్వారా చేసేవాళ్ళు, మ్యారిటైమ్ ట్రేడ్ అనమాట. సో మ్యారిటైమ్ ట్రేడ్ చేసేవాళ్ళు. సో బ్రాకెట్లో రాసుకొని వీళ్ళు ఎవరితో చేసేవాళ్ళు అంటే యూదులు, క్రైస్తవులు, ముస్లిమ్స్తో చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో సేమ్ రాసుకోండి. ఆ టెర్మినాలజీ రాసుకొని బ్రాకెట్లో మ్యారిటైమ్ ట్రేడ్ రాసుకొని ఆరో మార్క్ పెట్టుకొని రాసుకోండి. అంటే వాళ్ళు ఎవరెవరితో చేసేవాళ్ళు అని చెప్పి. వెస్ట్ ఏషియన్స్. సో ఇక్కడ చూడండి, పశ్చిమ ఆసియాతో చేసేవాళ్ళు ట్రేడు. సో పశ్చిమ ఆసియా అని రాసుకోండి. పశ్చిమ ఆసియాతో వ్యాపారం అంటే సముద్ర మార్గంతో చేసేవాళ్ళు అని అర్థం. సో రాసుకున్నారా? ఆ టెర్మినాలజీ రాసుకొని బ్రాకెట్లో సముద్ర వాణిజ్యం రాసుకొని ఆరో మార్క్ పెట్టుకొని వెస్ట్ ఏషియా, తెలుగు మీడియంలో పశ్చిమ ఆసియా అని రాసుకొని బ్రాకెట్లో జ్యూసు, క్రైస్తవులు, ముస్లింలు అది రాసుకుంటే మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. మీరు న్యూస్ ఫాలో అవుతున్నారా? న్యూస్, కరెంట్ అఫైర్స్ న్యూస్ ఫాలో అవుతున్నారు కదా. న్యూస్ బాధ అవుతామండి. న్యూస్ ఎవరు బాధ అవుతారో మీకు అన్ని తెలుస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ముందు మంచి పట్టు వస్తుంది. సో రీసెంట్గా ఎస్టర్డే ఆ ఇజ్రాయిల్ సిరియా మీద అటాక్ చేసింది. ఇజ్రాయిల్ తెలుసా? ఇజ్రాయిల్ ఆల్రెడీ లెబనాన్ మీద అటాక్ చేసింది. నెక్స్ట్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా సిరియాలో ఒక ప్రెసిడెంటల్ భవనం ఉంటుంది అనమాట సపరేట్గా. దాన్ని గూల్ చేసింది. అవును కదా. ఈ సిరియా కంట్రీ ఉంది కదా, సిరియా కంట్రీ అనేది ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ. సిరియన్ కంట్రీ అనేది క్రిస్టియన్ కంట్రీ అనమాట ఒకప్పుడు. సిరియన్ క్రిస్టియన్స్ కూడా పిలుస్తారు కొంతమంది, సిరియన్ క్యాథలిక్స్ అని. మీకు కేరళలో తెలుసా? ప్రేమం హీరో వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా సిరియన్ క్యాథలిక్స్. అంటే సిరియా నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వాళ్ళతో కలిసి వీళ్ళు ఉండిపోయారు అనమాట. ఇక్కడ కొంతమంది కన్వర్ట్ అయ్యారు. కేరళలో ఉండే చాలా మంది క్రిస్టియన్స్ సిరియన్ క్యాథలిక్స్ వాళ్ళు. అంటే సిరియా అనేది ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీ కాదు, క్రిస్టియన్ కంట్రీ. తర్వాత అది ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ వెస్ట్ ఏషియా ఎందుకు మెన్షన్ చేస్తారంటే పశ్చిమాసియా అనేది, పశ్చిమాసియాలో ఒకప్పుడు ఏ మతాలు ఉండేదంటే యూదు మతము, సో ముస్లిము, క్రిస్టియన్ ఉండేది. ఇప్పుడు సిరియా ఉంది. సిరియా ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ, తర్వాత ఇస్లామిక్ కంట్రీ అయింది. సో ఇస్లాం అనేది స్ప్రెడ్ అయిన తర్వాత ఇస్లామిక్ కంట్రీ మారిపోయింది. ఆ సిరియా చుట్టుపక్కల మొత్తం కూడా ఇప్పటికీ చూడండి చర్చి కట్టడాలు ఉంటాయి. ఇప్పుడు కూడా సిరియాలో చాలా కట్టడాలు ఆ క్యాథలిక్స్ వాటికి సంబంధించి ఉంటాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఈ మతస్థులతో, అంటే ఆ మతాలు అప్పుడు కంట్రీస్ పేర్లు అవన్నీ లేవు కదా. సో మతాన్ని బట్టే వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. అరబ్బులు అని చెప్పేసి, తుర్కులు అని చెప్పేసి, సో ఇలా క్యాథలిక్లు ఇట్లా చేసేవాళ్ళు ట్రేడ్. సో కాబట్టి యూదు మతం వాళ్ళతో, ఆ ప్రాంతంతో, క్రిస్టియన్స్ ఉండే ప్రాంతంతో, నెక్స్ట్ ముస్లిమ్స్ ఉండే ప్రాంతంతో వీళ్ళు ట్రేడ్ అని చేసేవాళ్ళు సముద్ర మార్గం. అంటే వీళ్ళు చోళ్ళు మొత్తం కూడా ఎలా ఉంటారు? సముద్ర మార్గం కాబట్టి. సో వీళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట. వెస్ట్ ఏషియా మనకి ఇలా ఉంటుంది కదా, ఇరాను. సో ఇక్కడ సిరియా అవన్నీ ఉంటాయి. సో ఆ ప్రాంతంతో చేసేవాళ్ళు. సో ఇక్కడ వరకు ఇలా ల్యాండ్ రూట్ కావచ్చు ఇట్లా. సో ఇట్లా వెస్ట్ ఏషియాతో పశ్చిమాసియా ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. మతాలు, సో డిఫరెంట్ మతాలు. మీకు నెక్స్ట్ ఇవి వస్తాయి కదా, ఇస్లాం గురించి వస్తుంది. రాజపుత్ చాప్టర్ చెప్తాను నెక్స్ట్. చోళ కంప్లీట్ అయిన తర్వాత రాజపుతుల గురించి చెప్తాను. అక్కడ మీకు ఇస్లాం గురించి కంప్లీట్గా డేటా వస్తుంది. అంటే మన భారతదేశంలో తర్వాత ఇస్లాం అటాక్స్ ఎలా జరిగాయి మొత్తం కూడా, రాజపుతులు ఎలా ఎదుర్కొన్నారు, సో రాజపుతుల్ని వాళ్ళ రాజపుతులు ఎలా వెన్నుబడి పొడిచారు, సో ఇస్లాం యొక్క స్థాపనకి స్ట్రాంగ్ చేయడానికి మన ఇండియన్ కింగ్స్ ఎవరు హెల్ప్ చేశారు, సో అవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? సో అర్థంగా ట్రేడ్ అనేది వీళ్ళది మ్యారిటైమ్ ట్రేడ్ అనమాట. చోళ్ళు కంప్లీట్గా ల్యాండ్ రూట్ లేదు. వీళ్ళకి ల్యాండ్ రూట్ ఎక్కడ ఉంది? సౌత్ ఇండియన్స్కి ల్యాండ్ రూట్ ఉండదు. మొత్తం మనం ఇప్పుడు ఆంధ్ర ఉంది. సో ఆంధ్ర కావచ్చు, కర్ణాటక, కేరళ, తమిళనాడు మొత్తం కూడా మ్యారిటైమ్ ట్రేడే జరుగుతుంది. సో అర్థమైందా? మనకి ఇవి ఉన్నాయి కదా, నావల్ ఫోర్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి. వైజాగ్ ఇక్కడ ఉంటాయి ఎక్కువ. వైజాగ్, ముంబై, సో తమిళనాడు ఇక్కడ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి మొత్తం కూడా మ్యారిటైమ్. సో ద్వీపకల్పం, మూడు వైపులా సముద్రం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి మణిమంగర. సో మణిమంగర మత్తారు అంటారు. ట్రేడర్స్ ఇన్ ది హింటర్లాండ్. హింటర్లాండ్ అంటే ఎవరైనా చెప్పండి. హింటర్లాండ్ అంటే పోర్టుకి దగ్గరగా ఉన్న భూమి అనమాట. సో పోర్టు కాడి నుంచి కొంచెం దూరంలో ఉంటుంది ఆ భూమి. దాన్ని హింటర్లాండ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇప్పుడు ముంబై ఉంది. సో ముంబై ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముంబై ఉంది. ఇదేంటి ముంబై. సో ఇక్కడ వచ్చేసి విదర్భ ఈ రీజన్ ఉంటుంది, మహారాష్ట్ర విదర్భ. సో విదర్భ ఈ రీజన్లో పత్తి బాగా పండుతుంది అనమాట. పత్తి ఎక్కువ పడుతుంది మహారాష్ట్రలో. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు.
ఇది హింటర్లాండ్. ఓ పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. అంటే అక్కడ పండించడము పత్తి మొత్తాన్ని ఇక్కడ షిప్స్ తీసుకొచ్చి యుఎస్ఏకి అక్కడ పంపిస్తారు అనమాట. అర్థమైందా? దీన్ని హింటర్లాండ్ అంటారు. అంటే రేవుకి కొంచెం దూరంలో పట్టణం ఉండే ల్యాండ్ అని హింటర్లాండ్ అంటారు. సో కాబట్టి హింటర్లాండ్లో ఉండే ట్రేడర్స్ ఏమంటారంటే మణిగ్రామం అత్తర్ అంటారు. రాసుకోండి, మణిగ్రామం అత్తర్ అని రాసుకోండి. తర్వాత తెలుగు మీడియం రాసుకోండి. రేవు పట్టణానికి దగ్గరలో ఉన్న వ్యాపారులు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ట్రేడర్స్ ఇన్ ది హింటర్లాండ్ అని రాసుకోండి. దగ్గరగా ఉన్న అంటే ఏంటి, మనకి సముద్ర మట్టం కంటే కొంచెం లోలో ఉంటారు అనమాట. కాబట్టి మీరు బ్రాకెట్లో హింటర్లాండ్ అంటే రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు లోతట్టు ప్రాంతం అంటారు ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే. అంటే సముద్ర మార్గాన్ని హై ప్రాంతంగా తీసుకుంటారు ట్రేడింగ్కి, వ్యాపారానికి. సో ఇంటర్లాండ్ అంటే లోతట్టు ప్రాంతం అని అర్థం, కరెక్ట్ మీనింగ్ అయితే. ఓకేనా, రాసుకున్నారా మీరు? సో నెక్స్ట్ చూడండి వెట్టి. నెక్స్ట్ వచ్చేసి అమంజీ. వర్ ది ఫార్మ్స్ ఆఫ్ ఫ్రీ లేబర్ రిలేటెడ్ టు ది పబ్లిక్ వర్క్స్ ఎట్ ది విలేజ్ లెవెల్. సో మామూలుగా మనకి వెట్టి అనే మీనింగ్ చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఫ్రీ లేబర్ అంటే వాళ్ళు డబ్బు తీసుకొని పనిచేయరు, ఫ్రీగా పనిచేస్తారు రాజ్యం కోసం. కానీ వెట్టి అనే వర్డ్ మనకి రాబోయే హిస్టరీలో ఫోర్స్ఫుల్ లేబర్గా మారుతుంది. సో వెట్టి అనే టెర్మినాలజీ అంటే ఫోర్స్ఫుల్ లేబర్. ఇప్పుడు ఈజిప్ట్ పిరమిడ్స్ ఉన్నాయి. ఈజిప్ట్ పిరమిడ్లు కట్టాలంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా చేయించారు, బానిసల్ని వర్క్ చేయిస్తారు. ఇప్పుడు బానిస పనిచేస్తారు కదా, సో బానిసకి ఏమి ఇవ్వరు వాళ్ళు, బానిస చేయాలి అంతే. అతని బానిస కొనుక్కుంటాడు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు బానిసను కొనుక్కున్నాడంటే ఆ రోజుల్లో అతను మొత్తం పని చేయాలి, అతనికి ఏమి ఇవ్వరు. ఫుడ్ పెట్టేసి ఓన్లీ ఉండడానికి మాత్రం ఏదైనా ఇస్తారు, చిన్న కొంప ఇస్తారు. సో అంతే తప్ప ఏమి ఇవ్వరు అనమాట. కాకపోతే ఈ టైంలో ఆ వెట్టి అనేది ఫోర్స్ఫుల్ లేబర్. రాబోయే తరంలో మన గాంధీజీ టైంలో కావచ్చు, తర్వాత మనకి విజయనగరం ఎంపైర్, కాకతీయ టైంలో వెట్టి అంటే ఫోర్స్ఫుల్ లేబర్ ఉంటుంది, నిజాం టైంలో ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ టైంలో వెట్టి అంటే ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ ఫ్రీ లేబర్ అనమాట, రిలేటెడ్ టు ది పబ్లిక్ వర్క్స్ అట్ ది విలేజ్ లెవెల్. అంటే మీకు విలేజ్ లెవెల్లో ఉండే వర్క్స్ మొత్తాన్ని చేస్తారు వీళ్ళు, ఫ్రీగా ఉచితంగా చేసే పనులు చేస్తారనమాట. దాన్ని వెట్టి అమంజీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇంగ్లీష్ వాళ్ళు ఈ టెర్మినాలజీ రాసుకోండి, వెట్టి అండ్ అమంజీ అని రాసుకొని ఫార్మ్స్ ఆఫ్ ఫ్రీ లేబర్ అని రాసుకోండి. ఫార్మ్స్ ఆఫ్ ఫ్రీ లేబర్ ఎట్ ది పబ్లిక్ వర్క్స్ ఇంగ్లీష్ మీడియం మొత్తం రాసుకోండి అంతా కూడా. సో తెలుగు మీడియం వాళ్ళు ఈ రెండు రాసుకోండి ఫస్ట్. సో వెట్టి అమంజీ రాసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత సేవ వీళ్ళు ఉచితంగా చేస్తున్నారు. సో ఫోర్స్డ్గా ఏం లేదు ఇక్కడ, ఉచితంగా సేవ చేస్తున్నారు. ఎక్కడ? సో విలేజ్ లెవెల్ అనమాట. సో గ్రామం లెవెల్లో, విలేజ్ లెవెల్లో అంటే పబ్లిక్ వర్క్స్ ఉంటాయి కదా చిన్నవి. సో రోడ్లు వేయడం కావచ్చు, చెట్లు నాటడం కావచ్చు, బావులు తవ్వడము, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, గ్రామాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు చోళులు. మనకు విలేజ్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట. ప్రత్యేకంగా అక్కడ ఉచితంగా సేవ చేసే వాళ్ళని అపాయింట్ చేసి వర్క్ అనేది చేయించండి, పబ్లిక్ వర్క్స్ అనేది. సో అర్థమైందా? ఇలా ట్రేడ్కి వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు మాట ఇవి చోళులకు సంబంధించి. సో నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు సంబంధించి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటారు. ఈ సెంటర్స్ అనేది ప్రపంచ లెవెల్లో ఫేమస్. సో ఎక్కడో నార్వే, స్వీడన్ నుంచి వాళ్ళు యాత్రికులు ఈ గ్రేట్ లివింగ్ టెంపుల్స్, చోళా టెంపుల్స్ అని చూడడానికి వస్తారు. అంటే మన ఇండియాలోనే ఈ టెర్మినాలజీకి చాలా పవర్ఫుల్ టెర్మినాలజీ అనమాట అది. సో ఆ నేమ్ అది వినగానే చాలా అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ తెలుస్తుంది ఎవరికైనా. సో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటారు. అవేంటో చూడంటే 3 టెంపుల్స్ ఉంటాయి అనమాట మొత్తం. ఈ 3 టెంపుల్స్ని ఏమంటారంటే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటారు. ఓకేనా? సో కాబట్టి రాసుకోండి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. మీరు తెలుగు మీడియం వాళ్ళు ఆ చోళ దేవాలయాన్ని రాసుకోండి, చాలా అంతే. చోళ దేవాలయాన్ని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్, చోళ దేవాలయాలను రాసుకోండి. అంటే చోళులు నిర్మించిన దేవాలయాలు, అదే తప్ప చోళ రాజుల యొక్క దేవాలయాలు కాదు. చోళులు నిర్మించిన దేవాలయాలు ఏమున్నాయి? సో ఫస్ట్ వచ్చేసి బృహదీశ్వర టెంపుల్, బృహదీశ్వర ఆలయం. సో బృహదీశ్వర ఆలయం ఎక్కడుంది? తంజావూరు. సో తంజావూరులో నిర్మించారు. ఇది ఎవరు నిర్మించారంటే రాజరాజ చోళ. సో రాజరాజ చోళ అంటే అరుణ్మొళివర్మన్, పొన్నియిన్ సెల్వన్ అంటారు కదా, సో అతనే రాజరాజ చోళ. జయం రవి క్యారెక్టర్ చేశారు కదా, అతను చేసిన క్యారెక్టర్ ఇదే రాజరాజ చోళ. సో అతను పుట్టినప్పుడు అతని పేరు వచ్చేసి అరుణ్మొళివర్మన్. సో ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. సో ఇతను నేమ్ వచ్చేసి బ్రాకెట్లో మీకు కావాలంటే రాసుకోండి, అరుణ్మొళివర్మన్ అతని పేరు. పొన్నియిన్ సెల్వన్ అతనే. కాబట్టి బృహదీశ్వర ఆలయం అనేది తంజావూరులో నిర్మించాడు. ఎవరంటే రాజరాజ చోళుడు. ఎందుకు నిర్మిస్తాడంటే ఆయన శివభక్తుడు అనమాట, శైవ మతాన్ని ఫాలో అవుతాడు, ఎక్స్క్లూజివ్గా శివభక్తుడు అనమాట. ఆయన శివుడికి అంకితం చేస్తూ తంజావూరులో ఒక పెద్ద టెంపుల్ నిర్మించాడు. సో ఈ బృహదీశ్వర టెంపులే మన భారతదేశంలో ఎత్తైన దేవాలయం. సో మన భారతదేశం మొత్తంలో ఎత్తైన దేవాలయం వచ్చేసి బృహదీశ్వర టెంపుల్. ఓకేనా? సో దాని మీద నీడ అనేది పడదనమాట కింద. సూర్యుడు నేను చెప్పాను కదా,
ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా ఉంది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు దాన్ని యునెస్కో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆ బృహదేశ్వర టెంపుల్ గంగైకొండ చోళపురం. ఇది గంగైకొండ చోళపురంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది డిఫరెంట్ అనమాట. ఇది కూడా మనకి బృహదేశ్వర ఆలయం. ఇది కూడా బృహదేశ్వర ఆలయం. సో ఒకటి తంజావూరులో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి గంగైకొండ చోళీశ్వరం అంటారు దాన్ని, కానీ గంగైకొండ చోళపురం అని రాసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు సపరేట్ గా గంగైకొండ. సో గంగైకొండ అంటే గంగానదిని జయించిన వాడు అని. సో రాజేంద్ర చోళుని గంగైకొండ అంటారు, ఎందుకంటే గంగానదిని జయించిన వాడు కాబట్టి. మధురైని జయించిన వాడిని మధురై కొండ అంటారు, వాతాపిని జయించిన వాడిని వాతాపి కొండ అంటారు. తమిళ్లో టెర్మినాలజీ అది. సో గంగైకొండ చోళపురంలో ఉంటుంది. సో గంగైకొండ చోళపురం. సో దీన్ని వచ్చేసి రాజేంద్ర చోళ నిర్మిస్తాడు. రాజేంద్ర చోళ. బృహదేశ్వర ఆలయం మనకి రెండు ఉంటాయి. బృహదేశ్వర ఆలయం ఒకటి తంజావూరులో ఉంటుంది. రాజేంద్ర చోళ యొక్క నాన్న, రాజేంద్ర చోళుడు యొక్క నాన్న రాజరాజ చోళుడు నిర్మిస్తాడు దాన్ని. సో ఇక్కడ వచ్చేసి రాజేంద్ర చోళుడు నిర్మిస్తాడు, అంటే వాళ్ళ కొడుకు రాజేంద్ర చోళుడు నిర్మిస్తాడు. సో చోళవంశ రాజులోనే అతి శక్తివంతమైన వాడు రాజేంద్ర చోళుడు. ఇతనే సౌత్ ఏషియా కంట్రీస్ మనకి ఏమో ఉన్నాయి అవన్నీ కూడా మయన్మార్ నుంచి. సో మయన్మార్ దగ్గర నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, శ్రీవిజయ్, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూరు, మలేషియా, ఈ కంట్రీస్ మొత్తాన్ని, బోర్నియో అన్ని ఆక్రమిస్తాడు రాజేంద్ర చోళుడు. సో నేవీ కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉంటుంది ఇతని టైంలో. సో నేవీ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. సో అట్లా అనమాట. సో బృహదేశ్వరాలయం అనేది గంగైకొండ చోళపురం. ఇది గంగైకొండ చోళపురంలో రెండవ రాజధాని. సో ఇతను నిర్మిస్తాడు, ఎవరు రాజేంద్ర చోళుడు నిర్మిస్తాడు. దీన్ని నిర్మించి ఇక్కడ గంగానదిని తీసుకొస్తాడు, నది వాటర్ని తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి గంగానది నిర్మించి అక్కడ టెంపుల్ నిర్మిస్తాడు. అదే ఈ టెంపుల్ బృహదేశ్వర ఆలయం. సో నెక్స్ట్ వచ్చేసి ఐరావతేశ్వరం అనే ప్లేస్ లో ఉంటుంది, దారసూరం అనే ప్లేస్ లో ఉంటుంది. ఇవన్నీ తమిళనాడులోనే ఉంటాయి, మొత్తం అన్ని తమిళనాడులోనే ఉంటాయి అనమాట. సో దగ్గర లొకేషన్స్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో దారసూరం. సో దీన్ని ఎవరు నిర్మిస్తారంటే రాజరాజ 2 అనమాట, రెండవ రాజరాజ చోళుడు. సో రాజరాజ చోళ అంటే మొదటివాడు అని అర్థం, రాజేంద్ర చోళ అంటే మొదటివాడని అర్థం. సో ప్రత్యేకంగా రాయలేదు మీకు. రెండవ రాజేంద్ర చోళ అంటే డిఫరెంట్ ఉంటాడు మళ్ళీ, రెండవ రాజరాజ చోళ అంటే డిఫరెంట్. కాబట్టి ఇక్కడ వచ్చేసి రెండవ రాజరాజ చోళ, రెండవ రాజరాజ చోళ. ఇతను వేరనమాట, ఇతను పీరియడ్ వేరుంటుంది 1146 నుంచి 1172. అందుకే ఇక్కడ టైం పీరియడ్ మెన్షన్ చేశారు. ఇతను వేరే వ్యక్తి అనమాట, రెండవ రాజరాజ చోళ. ఇది ఐరావతేశ్వర టెంపుల్ అనమాట. రాసుకున్నారా? ఈ 3 టెంపుల్స్ ని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అంటారు. గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అంటే చోళ ఆలయాలు చాలా ఉంటాయి, వీటిని ప్రత్యేకంగా పిలుస్తారు అనమాట. గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అని పిలుస్తారు. ఓకేనా. వీటిని మాత్రమే పిలుస్తారు. బృహదేశ్వర ఆలయం, ఐరావతేశ్వర ఆలయం. అర్థమైందా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రెడిషనల్ డాన్సెస్. సో ఆ టైంలో కొన్ని ట్రెడిషనల్ డాన్సెస్ అంటే ఏంటి? జానపద నృత్యాలు. సో జానపద నృత్యాలు అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ట్రెడిషనల్ డాన్సెస్ అని రాసుకోండి. జానపద నృత్యాలు. సో ఆ టైంలో ఏమంటాయంటే కొడక్కూతు అనమాట. కూతు అని మీరు విన్నారు ఎప్పుడైనా? కూతు అంటే తమిళనాడులో డాన్స్ అని చెప్పేసి అర్థం. సో చాలా ఉంటాయి అనమాట, వెరైటీ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. కొన్ని డాన్సెస్ శవాల ముందు కూడా వేస్తారు జానపద నృత్యాలు అక్కడ తమిళనాడులో. కొన్ని వచ్చేసి ఆ ఫెస్టివల్స్, తిరునాళ్ళు, బ్రహ్మోత్సవాల టైంలో వేస్తారు, జాతరలు అప్పుడు వేస్తుంటారు. సో ఇక్కడ ఒకటి వచ్చేసి కొడక్కూతు. కొడక్కూతు అనేది ఒక డాన్స్ అనమాట తమిళనాడులో. సో జానపద నృత్యం ఈ టైంలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డాన్స్ అనమాట, సక్కై కూతు. సో ఇదొక డాన్స్ అనమాట. ఈ రెండు కూడా రెండు వెరైటీ ఆఫ్ డాన్సెస్ అనమాట. తమిళనాడులో ఉన్నటువంటి జానపద నృత్యాలు చాలా ముందుంటాయి హిస్టరీలో. ఈ రెండింటిని వీళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాల రూపంలో ఆ టెంపుల్స్ మీద చూపిస్తారు, ఎవరు? చోళుడు. ఈ రెండు జానపద నృత్యాలు ఆ టెంపుల్స్ మీద పెయింటింగ్స్, అలానే మనకేమో స్కల్ప్చర్స్ లాగా ఉంటాయి అనమాట. ఈ రెండు రాసుకున్నారా? సో బ్రాకెట్లో రాసుకోండి. బ్రాకెట్లో ఈ నృత్యాలను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ నుంచి రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం డిపిక్టెడ్ స్కల్ప్చర్స్ అండ్ పెయింటింగ్స్ ఇన్ ది టెంపుల్స్ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఈ నృత్యాలను విగ్రహాలు లేదా ఈ నృత్యాలను విగ్రహాలు మరియు లేదా అండర్ సింపుల్ పెట్టుకోండి. విగ్రహాలు మరియు చిత్రాల ద్వారా చిత్రాలు లాగా ఆలయాలలో చూపించారు. అంటే చోళాస్ ఈ రెండు డాన్స్ అనమాట. సో కొడక్కూతు ఒకటి, సకై కూతు అనేవి రెండు డాన్సులు. రేపు ఎగ్జామినేషన్లో అడిగితే ఏంటంటే ట్రెడిషనల్ డాన్సెస్ అనమాట, జానపద నృత్యాలు తమిళనాడుకు సంబంధించినవి చోళుల టైంలో. వీళ్ళు అంటే ఆ కాలంలో ఉండే అని చెప్పడానికి టెంపుల్స్ మీద ఉంటాయి. మీరు ఇప్పటికీ టెంపుల్స్కి వెళ్ళారంటే ఈ టెంపుల్స్కి అక్కడ ఇవి కనిపిస్తాయి అనమాట. సో మీకు అవే కాదు, డిఫరెంట్ ఏరియాస్లో ఉండే టెంపుల్స్లో ఆ చుట్టుపక్కల జరిగిన సంఘటనలు ఎంతమంది నేను చెప్పాను కదా, అటువంటి సంఘటనలు అనేవి ఆ టెంపుల్ మీద చెక్కుతారనమాట. అక్కడ పెద్ద సంఘటన జరిగిందనుకోండి,
ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ చేశారు పడవల మీద అని చెప్పేసి ఉంటాయన్నమాట. దానికి సంబంధించి ఉంటాయి. ఈ మధ్య మీకు కొన్ని వైరల్ అవుతున్నాయి చూడండి, టెలిస్కోప్ పట్టుకొని సైకిల్ మీద వెళ్తూ అటువంటి విగ్రహాలు అప్పట్లో టెంపుల్స్ మీద ఉన్నాయని చూపిస్తున్నారు ఈ మధ్య. సో అట్లా అనమాట, ఆ విధంగా ఉండేది. సో పండగలప్పుడు ఏమేం చేసేవాళ్ళు ఉమెన్స్, సో సెలయర్ల దగ్గర అటువంటి అన్ని కూడా టెంపుల్స్ మీద చెక్కుతారు అనమాట. అంటే టెంపుల్స్ మీద ఓన్లీ దేవుడి బొమ్మలే ఉండవు, సో చాలా రకాల బొమ్మలు ఉంటాయి. సో ఓకేనా. సో ఇట్లా తర్వాత వచ్చేసి ద నటరాజ ఆర్ డాన్సింగ్ శివ ఇమేజ్ అది చిదంబరం. సో చిదంబరం టెంపుల్స్, సో చిదంబరం టెంపుల్ తెలుసా, చిదంబరం టెంపుల్ దగ్గర వీళ్ళు నటరాజ డాన్సింగ్ శివ టెంపుల్ తీసుకొచ్చారు. డాన్సింగ్ శివ విగ్రహం ఇది. సో ఇక్కడ నుంచే మనకు నటరాజ విగ్రహం అనేది తెలుస్తుంది. సో చూడండి నటరాజ విగ్రహం ఎలా ఉంటుంది, ఇది ఒరిజినల్ది. సో అక్కడ ఉండేది అనమాట చిదంబరంలో. సో నటరాజ విగ్రహం రాసుకోండి, చిదంబర ఆలయంలోని నటరాజ విగ్రహం, చిదంబర ఆలయంలోని నటరాజ విగ్రహం అని రాసుకోండి చాలు. నటరాజులు అంటే ఎవరు? సో డాన్స్ శివుడు అనమాట, నృత్యం చేసే శివుడు అని చెప్పేసి అర్థం. సో నటరాజ విగ్రహం, చిదంబరంలో నటరాజ విగ్రహం అంటే వీళ్ళే తీసుకొస్తారు, ఆలయం కూడా వీళ్ళే నిర్మించారని చెప్పేసి అర్థం అనమాట. ప్లేస్ అది తమిళనాడులో ఒక ప్లేస్ చిదంబరం అనేది. ఇప్పుడు మనం పేర్లు పెట్టుకుంటాం కదా తిరుపతి అని, అట్లా చిదంబరం కూడా పేరు పెట్టుకుంటారు. మన ఫైనాన్స్ మినిస్టర్ కదా మాజీ. సో అట్లా నెక్స్ట్ నటరాజ విగ్రహం ఎక్కడ ఉంటుంది? చిదంబరంలో ఉంటుంది. సో చిదంబరంలో టెంపుల్ కూడా ఎవరు నిర్మించారంటే చోళులు నిర్మిస్తారు. సో ఇక్కడ అనిపించేది నటరాజ విగ్రహం, శివుడు నృత్యం చేస్తూ ఉంటారు అనమాట. అందుకే మనకి ఏ నాట్యం నేర్చుకున్నా మొదటగా నటరాజుని పూజిస్తారు. శివతాండవం అంటారు కదా, శివుడు నృత్యం చేస్తాడు అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఓకేనా. సో ఇదో రాసుకున్నది ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా చూడండి, చోళా కింగ్స్ వర్ గ్రేట్ ప్యాటర్న్స్ ఆఫ్ ది లెర్నింగ్ హూ సపోర్ట్ ది సాంస్క్రిట్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు తమిళియన్సే కాకుండా వీళ్ళ టైంలో కొన్ని ఆస్థానంలో కూడా వీళ్ళకి సాంస్క్రిట్ కవులు కూడా ఉండేవాళ్ళు. సంస్కృతం కవులు ఖచ్చితంగా ఉండేవాళ్ళు ప్రతి ఆస్థానంలో, వాళ్ళ రాజభాష ఏదైనా కూడా. కాబట్టి రాసుకోండి, చోళులు సంస్కృతాన్ని కూడా ప్రోత్సహించారని రాసుకోండి. సో మీరు చోళాస్ ఆల్సో ప్రమోటెడ్ సాంస్క్రిట్, సో సంస్కృతం, వీళ్ళు సంస్కృత భాషను కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే అప్పట్లో చాలా వరకు సంస్కృతం లాంగ్వేజ్ అనేది కామన్గా ఉండేది అనమాట కవులు. సో తమిళియన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు సంస్కృతంలో కూడా రాసేవాళ్ళు. ఒక మంత్రాలు ఇవి కూడా ఎక్కువ సంస్కృతంలో ఉంటాయి, కానీ ఇప్పుడు తమిళ్లో కూడా మంత్రాలు ఉంటాయి. సో మనకి టీడీ టెంపుల్ ఉంది హిమాయత్ నగర్లో, తెలుసా? అక్కడ చాలా మంది తమిళియన్సే ఉంటారు, పూజారులు ఎక్కువ. సో పూజారులు తమిళ్లో కూడా మంత్రాలు చదువుతారు. సో తమిళ్లో కూడా. సో ఢిల్లీలో టీడీ టెంపుల్ ఉండేది, మేము వెళ్ళే వాళ్ళం ఎక్కువ. సో అక్కడ టెంపుల్లో తమిళియన్స్ పూజారులు ఎక్కువ ఉంటారు తెలుగు వాళ్ళ కంటే. వాళ్ళ మంత్రాలు కూడా తమిళ్లోనే ఉంటాయి అనమాట. సో తమిళ్లోనే మంత్రాలు కూడా ఉంటాయి. సో అర్థమైందా? సో ఇట్లా ఎక్కువ మంత్రాలు అనేవి సాంస్క్రిట్లో ఉంటాయి, తమిళకు సంబంధించి ఉంటాయి అనమాట. సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి లిటరీ వర్క్స్ అనమాట. సో చోళ టైంలో ఎటువంటి వర్క్స్ అనేవి జరిగాయి? సో కమ్మన్ రామాయణం, సో కంబరామాయణము, పెరియపురం. సో పెరియపురం బిలాంగ్ టు దిస్ పీరియడ్ అనమాట, పెరియ పురాణం. సో ఒకటి కంబ. సో కంబన్ అనే అతను ఒక ఆథర్ అనమాట. సో కంబన్ అనే అతను ఆథరు. ఇతను ఏం రాస్తాడంటే తమిళ రామాయణం రాస్తాడు, తమిళ రామాయణం. సో సేమ్ ఇలానే రాసుకోండి. ఇప్పుడు మనకి మొల్ల రామాయణం ఉంది తెలుగులో, మొల్ల రామాయణం అంటారు కదా. సో అలానే తమిళ రామాయణం అనేది ఎవరు రాస్తారంటే కంబన్. ఇతను చోళ టైంలోనే ఉండేవాడు అనమాట, చోళ టైంలో. ఆల్రెడీ నేను కింగ్స్ అప్పుడు చెప్పాను దీని గురించి. సో ఇదే టైంలో పెరియ పురాణం కూడా రాశారు, పెరియ పురాణం. సో పెరియ పురాణం కూడా ఏ టైంకి సంబంధించిందంటే చోళ టైంకి సంబంధించిన అనమాట, చోళ టైంలో సంబంధించింది పెరియ పురాణం. కంబరామాయణం అన్నా తమిళ రామాయణం అన్నా సేమ్ ఒకటే అనమాట. సో కంబడు రాసినటువంటి రామాయణాన్ని తమిళ రామాయణం అంటారు, పెరియపురం కూడా ఆ టైంలో రాశారనమాట. రాస్తున్నారా? ఇవి రెండు కూడా చోళాస్ టైంలో చేసినటువంటి లిటరీ వర్క్, సాహిత్య గ్రంథాలు. నెక్స్ట్ రాజేంద్ర 1 ఎస్టాబ్లిష్ ది వేదిక్ కాలేజ్ అట్ ది ఎన్నయారం సౌత్ ఆర్కోట్ డిస్టిక్, వైష్ణవ సెంటర్ హూజ్ లెర్నింగ్స్ ఆన్ వేదాసు గ్రామర్ వేదాంత. అంటే రాజేంద్ర చోళుడు. సో ఎవరు? రాజేంద్ర చోళుడు. సో రాజేంద్ర చోళుడు ఒక పెద్ద కాలేజీలో తీసుకొస్తాడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఒక విద్యా కేంద్రాన్ని తీసుకొస్తాడు, విద్యా కేంద్రం. సో విద్యా కేంద్రం ఎక్కడంటే ఎన్నారం అని చెప్పేసి ఒక ప్రాంతంలో. ఇక్కడ ఏం తీసుకొస్తాడంటే విద్యా కేంద్రం తీసుకొస్తాడు. కాబట్టి రాసుకోండి రాజేంద్ర చోళుడు. సో మీరు రాజేంద్ర చోళ ఎస్టాబ్లిష్డ్ వేదిక్ కాలేజ్ అట్ ఎన్ఆర్ఎం అనేది సౌత్ ఆర్కూట్ డిస్టిక్ అనమాట. అది ఇప్పుడు మనకి పుదుచ్చేరి ఆ రీజన్లో ఉంటుంది. సో పాండిచ్చేరి రీజన్లో ఎస్టాబ్లిష్డ్ వేదిక్ కాలేజ్ అది ఎన్ఆర్ఎం అని రాసుకోండి చాలు. సో ఇక్కడ రాజేంద్ర చోళుడు ఎన్ఆర్ఎం అనే ప్రదేశంలో ఆ విద్యా కేంద్రం, సో వేద పాఠశాల తీసుకొచ్చారని రాసుకోండి. వేద పాఠశాలను నిర్మించాడు. సో వేద పాఠశాల ఏం చెప్తారు మేజర్గా? వేదాసు గ్రామరు, వ్యాకరణం,
గ్రామర్ అంటే వ్యాకరణం, వేదాలు. వేదాంత అంటే వేదాల యొక్క సంగ్రహం ఏంటి, ఉపనిషత్తులు ఇవి ఉంటాయి కదా వాటికి సంబంధించి అనమాట, వేదాంగాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. సో వేద పాఠశాల అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయి. గ్రామర్ ఖచ్చితంగా ఉంటుంది, వేదాల గురించి చెప్తారు, వేదాంతాలు కూడా చెప్తారు. అంటే వేదాలకు సంగ్రహణ ఉంది కదా, వేదాలకు సంబంధించి ఉపనిషత్తులు ఇవన్నీ అవన్నీ కూడా చెప్తారనమాట. సో ఈ విధంగా వీళ్ళు ఎవరు తీసుకొచ్చారు దీన్ని, రాజేంద్ర చోళుడు. రాజేంద్ర 1 అంటే రాజేంద్ర చోళ 1 అని చెప్పేసి. సో అర్థమైందా, మనకి బృహదీశ్వర టెంపుల్ తీసుకొచ్చారు కదా గంగైకొండ చోళపురంలో, రాజరాజ చోళ యొక్క కొడుకు కుమారుడు రాజేంద్ర చోళుడు. సో ఇతను ఈ ఎన్ఆర్ఐఎంలో వచ్చేసి ఒక వేదిక కాలేజ్ కూడా తీసుకొస్తాడు. రాసుకున్నారా? సో ఇట్లా. సో ఇక్కడ మొత్తము ఆ టైంలోనే మొత్తం చెప్పడమే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ది చోళ ఎంపైర్. సో ఎలా అంతమైంది చోళ ఎంపైర్, అంతం ఎలా జరిగింది? సో అంత గొప్పగా ఉన్నటువంటి ఈ చోళ సామ్రాజ్యం అనేది ఎలా డివైడ్ అయింది? సో డిక్లైన్ ఆఫ్ ది చోళ ఎంపైర్ అనమాట. అయితే ఆల్మోస్ట్ వీళ్ళు 12th century ద లోకల్ చీఫ్స్ బికేమ్ ది ప్రామినెంట్ విచ్ వీ కెన్ డి సెంటర్. అంటే వీళ్ళు 1100, సో 1100 టైంలో పీరియడ్కి వచ్చేసరికి వీళ్ళు విలేజ్ లెవెల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్ళి ఉంటారు. సో విలేజ్ లెవెల్లో అంటే ఎక్కడో విలేజ్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, పైన రాజు ఉంటాడు. సో ఇంతకుముందు రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడు, పరాంతక చోళ. సో పరాంతక చోళ వీళ్ళందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మొత్తం పవర్ఫుల్ కింగ్ కాబట్టి విలేజ్ లెవెల్లో కూడా భయంతో అందరూ కూడా చేస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా. సో తర్వాత వచ్చే వీక్ కింగ్స్ వస్తారు. తర్వాత ఎవరు, రాజేంద్ర చోళుడు తర్వాత వచ్చే రాజులు మొత్తం కూడా చాలా బలహీనులు. సో చాలా సామ్రాజ్యాన్ని కోల్పోతారు వీళ్ళు, ఎవరు చోళులు. అలానే గ్రామం లెవెల్లో మొత్తం తిరుగుబాట్లు వస్తాయన్నమాట, రాజు యొక్క పాలన సమర్థత సరిగా లేకుండా. సో గ్రామాల్లో తిరుగుబాటు అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇటువంటి టైంలో వీక్ అయిపోతుంది, ఎంపైర్ మొత్తం కూడా వీక్ అనేది అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఇది చూసుకోండి. సో విత్ ఫ్రీక్వెంట్ ఇన్వాజన్స్ ఆఫ్ ది పాండ్యన్స్. సో ఇన్ని రోజులు రాజేంద్ర చోళుడు ఉన్నంత వరకు కూడా పాండ్యులు వీక్గానే ఉంటారు, పాండ్యుల మొత్తాన్ని ఓడించి వాళ్ళ సామ్రాజ్యాన్ని వీళ్ళు తీసుకుంటారు. సో ఎప్పుడైతే చోళ సామ్రాజ్యంలో రాజులు అనేవాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారో పాండ్య వంశస్థులు ఉంటారు కానీ పరిపాలన ఉండదు, చిన్న సామ్రాజ్యానికి అంకితమై ఉంటారు వాళ్ళు, చిన్న రాజ్యానికి వాళ్ళు పవర్ఫుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళల్లో ఒక పర్సన్ చాలా పవర్ఫుల్ అవుతాడు అనమాట. సో అతనే జటావర్మన్ పాండ్యన్. ఇక్కడ చూడండి ఎలా ఉంటాడు, జటావర్మన్ పాండ్యన్, చాలా పవర్ఫుల్, అగ్రెసివ్. అతను చూస్తేనే భయం వేస్తుంది అనమాట, అంత గంభీరంగా ఉంటాడు. అంటే అది పెయింటింగ్లే, అంటే అతను చేసే యుద్ధాలు అంత గంభీరంగా ఉంటాయి. సో ఇతను ఎలా అంటే ఆల్మోస్ట్ ఈ చోళ సామ్రాజ్యం మొత్తాన్ని, గంగైకొండ చోళపురం ఉంది కదా దాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి చాలా వరకు డ్యామేజ్ చేస్తాడు. సో డ్యామేజ్ కూడా చేస్తాడు చాలా వరకు. సో అర్థమైందా, ఈ జటావర్మన పాండ్యన్ వల్ల చోళ సామ్రాజ్యం చాలా వరకు కూడా అంతరించిపోతుంది. కాబట్టి రాసుకోండి రీజన్స్. ఒకటి, బలహీనమైన రాజులు, రాజేంద్ర చోళుడి తర్వాత బలహీనమైన రాజులు, రాజేంద్ర చోళుడు రాసుకోండి. వీక్ కింగ్స్ ఆఫ్టర్ రాజేంద్ర చోళ, అదొక రీజన్, బలహీనమైన రాజులు. సో వీక్ కింగ్స్ ఆఫ్టర్ రాజేంద్ర చోళ. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఇన్వాజన్స్ ఆఫ్ ది పాండ్యన్స్. సో పాండ్యుల వరుస యుద్ధాలు. అలానే ఇక్కడ చూడండి, ద వన్స్ మైటీ ఎంపైర్ బికేమ్ డిపెండెంట్ ఆన్ ది హోయస్లాస్. ఇదే టైంలో హోయస్లాస్ వస్తారు. హోయస్లాస్ చెప్పేసి కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. చోళులకు ఏమి ఇంకా ఎవరు దిక్కు లేక వాళ్ళని డిపెండెంట్ తీసుకుంటారు, మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే మా దిక్కు అంటారు కదా. అట్లా హోయస్ల దగ్గరికి వెళ్ళిపోవాల్సిన స్థాయి వస్తుంది అనమాట, అంత పెద్ద సామ్రాజ్యం. సో అర్థమైందా, అది అవసరం లేదు, ఇది రాసుకోండి. నెక్స్ట్ జటావర్మన్ పాండ్యన్ చోళ సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. సో రాసుకోండి, చోళ రాజధానిని ఆక్రమించడం. సో జటావర్మన్ పాండ్యన్ సాక్డ్ చోళాస్ క్యాపిటల్ లేదా అనెక్స్డ్. జటావర్మన్ పాండ్యన్ అనెక్స్డ్ అంటాం కదా, అనెక్స్డ్ అంటే ఆక్రమించడం, అనెక్స్డ్ అనెక్స్డ్ చోళాస్ క్యాపిటల్ గంగైకొండ చోళపురం. అసలు రాజధాని ఆక్రమించారనుకోండి, ఇప్పుడు వేరే సామ్రాజ్యం వచ్చి, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇస్లామాబాద్ని క్యాప్చర్ చేస్తారనుకోండి, ఇంక మిగతా ప్రాంతాలు ఏముండదు, ఇస్లామాబాద్ ఎలా చెప్తే అలా వినాలి కదా. సో అర్థమైందా, ఇప్పుడు ఢిల్లీని ఎవరైనా క్యాప్చర్ చేస్తారనుకోండి, సో ఢిల్లీ ఎలా చెప్తే మిగతా స్టేట్స్ మొత్తం అలానే వినాలి. ఎందుకంటే ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్ మొత్తం అక్కడే ఉంటాయి, మొత్తం కంట్రోల్ సెంటర్, కమాండ్ సెంటర్ మొత్తం కూడా ఢిల్లీలోనే ఉంటుంది. కాబట్టి రాజధానే పోయిందనుకోండి, సో అంటే మనకి మానవుల హృదయమే పోయిందనుకోండి, శరీరంలో ఏముండదు. సో అట్లా అనమాట. సో కాబట్టి జటావర్మన్ పాండ్యను అటాక్ చేస్తాడు. ఇతను అటాక్ చేయడమే కాకుండా, సో ఇది ఉంది కదా, చోళ సామ్రాజ్యాన్ని మొత్తం అటాక్ చేసి నార్త్ వైపు వస్తాడు. సో నార్త్ వైపు వచ్చేసరికి ఇప్పుడు నెల్లూరు ప్రాంతం ఉంది కదా, నెల్లూరు. సో నెల్లూరు ప్రాంతాన్ని నెల్లూరు చోళులు అంటారు, చోళులు అన్న ఒకటే. నెల్లూరు చోళులు, రేనాటి చోళులు డిఫరెంట్గా ఉంటారు. రేనాటి చోళులు అంటే
చిత్తూరు, అనంతపురము, ఈ కడప ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు. నెల్లూరు చోళులు అంటే నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు. ఈ నెల్లూరు చోళులు పరిపాలించే మనమసిద్ధి 2 అని ఒక రాజు ఉంటాడు. సో అతని మీద అటాక్ చేస్తాడు జటావర్మను. అయితే అతను అటాక్ చేసే ముందు నెల్లూరు చోళులు వచ్చేసి కాకతీయులు ఒక సహాయం కోరుతారు. సో కాకతీయులు వెళ్తాడు, కాకతీయులు రాజు వెళ్తాడు, రాజు పెద్ద ఆర్మీ వెళ్తుంది. అయినా కూడా నెల్లూరు చోళుల్ని కాకతీయులు మొత్తాన్ని ఓడిస్తాడు. ఎవరు? జటావర్మను. ఓడించి మనమసిద్ధిని ముత్తుకూరి యుద్ధంలో నరికేస్తాడు తల. సో నెల్లూరు రాజు తలని ఇతను ముత్తుకూరి యుద్ధం అని నెల్లూరు దగ్గర విలేజ్ ఉంటుంది. సో అక్కడ ఆ యుద్ధంలో నరికేస్తాడు జటావర్మను. అంటే పాండ్య సామ్రాజ్యం అనేది నెల్లూరు పైకి వచ్చింది అనమాట, ఆల్మోస్ట్ కాకతీయుల వరకు. సో కాకతీయులు రియలైజ్ అయ్యి ఎందుకు వచ్చారో బాబు అని చెప్పేసి వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి. సో ఓడిపోతాడు, చాలా భీకరంగా ఓడిపోతాడు అంత పెద్ద సైన్యం, కాకతీయ సైన్యం కూడా. సో జటావర్మను పాండ్యతను అంత పవర్ఫుల్ అనమాట. సో అన్ని సంవత్సరాలు పాండ్య సామ్రాజ్యం కనిపించదు. ఆల్మోస్ట్ 600 years పాండ్య సామ్రాజ్యం కనిపించదు. సో అంటే మనము కంటిన్యూస్గా కాకుండా అక్కడక్కడ గ్యాప్స్ ఇస్తూ పరిపాలించిన రాజవంశం పాండ్యులు. 1100 సంవత్సరాలు పరిపాలించారు పాండ్యులు. మన ఇండియన్ హిస్టరీలో మొత్తం 1100 సంవత్సరాలు పరిపాలిస్తారు, కానీ కంటిన్యూస్గా ఉండదు. కానీ చోళులు కంటిన్యూస్గా ఒక 600-500 years పరిపాలిస్తారు. చోళులు కూడా ఉన్నారు, ప్రాచీన చోళులు. ఇలా అర్థమైందా? కాబట్టి హిస్టరీ సోర్సెస్ ప్రకారము ఎక్కువ పరిపాలించేది పాండ్యులు, కానీ గ్యాప్స్ వచ్చాయన్నమాట బాగా. సో జటావర్మను పాండ్యను వచ్చి మళ్ళీ పాండ్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి మేజర్గా చోళులు దెబ్బతిన్న ప్రాంతం వచ్చేసిందంటే ఈ సంఘటన అనమాట. జటావర్మను పాండ్యన వల్ల దెబ్బతిన్నారు. ఓకేనా, ఇది రాసుకున్నారా? నెక్స్ట్ 1279 ADలో మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది చోళా డైనస్టీ వెన్ కింగ్ మారవర్మన్ పాండ్యన్ defeated ది లాస్ట్ కింగ్ ఆఫ్ ది రాజేంద్ర చోళా III అండ్ ఎస్టాబ్లిష్ ది రూల్డ్ బై పాండ్యాస్. సో ఎప్పుడైతే ఈ గంగైకొండ చోళపురం మొత్తాన్ని కూడా జటావర్మను ఆక్రమిస్తాడో ఇక కొంత ప్రాంతం మాత్రమే మిగిలిపోతుంది చోళులకి. కొంత ప్రాంతాన్ని మాత్రమే వీళ్ళు లిమిటెడ్గా ఉంటుంది సామ్రాజ్యంలో. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చివరి చోళ పాలకుడు ఎవరంటే రాజేంద్ర చోళా III. సో మూడవ రాజేంద్ర చోళుడు. సో రాసుకోండి, చోళ చివరి పాలకుడు. మీరేం రాసుకుంటారంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మారవర్మన్ పాండ్యన్. సో మారవర్మన్ పాండ్యన్ డిఫీటెడ్ ది లాస్ట్ చోళా కింగ్ రాజేంద్ర చోళా III అని రాసుకోండి. లాస్ట్ చోళా కింగ్ అని రాసుకోండి. సో ఇక్కడ నుంచి మారవర్మన్ పాండ్యన్ డిఫీటెడ్ ది లాస్ట్ చోళా కింగ్ అని రాసుకోండి. లాస్ట్ చోళా కింగ్ రాజేంద్ర III. సో మీరు ఏం రాసుకున్నారు? మూడవ చోళ చివరి రాజు అయినా అలా రాసుకున్నారా? ఫస్ట్ చోళ చివరి రాజు మూడవ రాజేంద్ర చోళుడిని అని రాసుకోండి. మూడవ రాజేంద్ర చోళుడిని పాండ్య రాజైన మారవర్మన్ పాండ్యన్. సో మారవర్మన్ పాండ్యన్ అన్న ఒకటే, పాండ్యన్ కూడా పిలుస్తారు. పాండ్యన్ ఓడించడంతో చోళ సామ్రాజ్యం అంతమైంది. సో మారవర్మన్ పాండ్యన్ డిఫీటెడ్ ది లాస్ట్ చోళా కింగ్ రాజేంద్ర III అనమాట. సో ఎప్పుడైతే ఇతను ఓడిస్తాడో దాంతో మొత్తం చోళ సామ్రాజ్యం అంతమైపోద్ది. సో ఇంటికాడు పడిపోయింది ఇక చోళ సామ్రాజ్యానికి. ఇక చోళ సామ్రాజ్యం ఎక్కడ కనిపించదు, అయిపోయింది, అంతమైపోద్ది. చోళులు అనే వాళ్ళకి కనిపించరు. కాకపోతే తమిళ యొక్క కొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ప్రాచీన చోళులు అంటే ఇప్పుడు సంగం పీరియడ్లో ఉన్న 300 BC నుంచి 300 AC వరకు ఆ టైంలో ఉన్న చోళులు తంజావూరు నుంచి చాలా మంది అప్పుడు యుద్ధాలు చేస్తారు కదా, ఇండోనేషియా, బోర్నియా అక్కడంతా. వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు కొంతమంది సోల్జర్స్ అక్కడే ఉండిపోయారు. కాబట్టి ఒరిజినల్ చోళాస్ ఇంకా అక్కడే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తుంటారు. సో ఆ కాన్సెప్ట్ ద్వారా తీసిన సినిమానే యుగానికొక్కడు. అంటే యుగానికొక్కడు మూవీ యొక్క థీమ్ ఏంటంటే సో పాండ్యుల యొక్క దైవం ఉంటుంది, దైవ విగ్రహం ఉంటుంది కదా. సో దాన్ని చోళులు ఎత్తుకెళ్తారు యుద్ధం చేసి. ఆ దైవం అనేది చాలా పవిత్రం అనమాట పాండ్యులకి. ఎలాగైనా ఆ దైవం ఉంటే శక్తి ఉంటుందని వాళ్ళ ఒక సాంప్రదాయం, ఒక ఆచారం అనమాట, నమ్ముతుంటారు. సో దాన్ని చోళులు తీసుకెళ్ళిపోతారు, ప్రాచీన చోళులు యుద్ధం చేసి పాండ్యుల మీద. సో ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆ విగ్రహాన్ని సైన్యంతో పాటు తీసుకెళ్ళిపోతారు. సైన్యంతో పాటు చోళులు తంజావూరు నుంచి వెళ్ళిపోతారు అనమాట ఎక్కడో ప్రాంతాలకి. సో అది ఇండోనేషియా ఆ ప్రాంతాల్లో ఉంటాయని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు పాండ్యులు. అక్కడ ఉంది విగ్రహం అని చెప్పేసి. విగ్రహం ఎక్కడుంది? ఇక్కడ తంజావూరు లేదు, వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు చోళులు, అక్కడ ఉందని చెప్పేసి వీళ్ళు భావిస్తారు. దాన్ని వెతుక్కోవడం కోసం ఈ టైంలో ఉన్న చోళులు పాండ్యులు వెళ్తారనమాట. అదే ఆ సినిమా స్టోరీ. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికి కూడా తమిళన్స్ మీరు ఎవరైనా అడగండి, తమిళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చోళులు ఇప్పటికి బతికే ఉన్నారు, అక్కడ ఉన్నారని చెప్పి చెప్తుంటారు. ఏదో దీవులో ఉన్నారు, సపరేట్గా ఉన్నారు, ఇండోనేషియా, బోర్నియా అక్కడ ఉన్నారని చెప్తారు. సో ఇప్పుడు మనకి సింగపూరు, ఆగ్నేయాసియా దేశాలు ఉంటాయి కదా, అక్కడ తమిళన్స్ ఎక్కువ ఎందుకు ఉంటారంటే అప్పటి నుంచే ఉన్నారు. సో అప్పుడు దండయాత్రలు జరిగాయి కదా, అప్పటి నుంచి తమిళన్స్ సెటిల్ అయిపోయారు అక్కడ. సో అర్థమైందా? ఇప్పుడు మన సౌత్కి ముస్లిమ్స్ ఎలా వచ్చారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చాడు. దేవగిరి క్యాపిటల్ పెట్టి మహారాష్ట్ర దగ్గర, ఇక్కడ దేవగిరి క్యాపిటల్ దగ్గర మొత్తం కూడా సైన్యాన్ని పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది ఉండిపోతారు ఇక్కడ, మళ్ళీ ఢిల్లీ వెళ్ళరు. ఇక్కడ ఉండి వాళ్ళు స్వతంత్రంగా బహమని రాజ్యాన్ని తీసుకొస్తారు.
బహుమని రాజ్యం ఒక 5 భాగాలు విడిపోతుంది. 5 భాగాలు విడిపోయిందే నిజాంస్ వీళ్ళు ఉన్నారు కదా, అసఫ్ జాహీస్ వీళ్ళు గోల్కొండ సుల్తాన్ సపరేట్, మదురై సుల్తాన్ సపరేట్ ఉంటారు, బీజాపూర్, ఆదిల్ షా. ఇట్లా మన సౌత్ ఇండియాలో ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉండరు. మహమ్మద్ తొగ్లక్ వరకు కూడా ముస్లిమ్స్ ఎవ్వరు సౌత్ ఇండియాలో ఉండరు అనమాట. తొగ్లక్ తీసుకొస్తాడు వాళ్ళని, అంటే ఢిల్లీ నుంచి దేవుడి క్యాపిటల్ మార్చి సౌత్ మీద దండయాత్రలు చేసి తీసుకొస్తాడు. అర్థమైందా ఇలా? సో అర్థమైందా? ఈ విధంగా వైభవంగా విరాజిల్లినటువంటి చోళ సామ్రాజ్యం అనేది అంతమైపోద్ది.